తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ సంఘాల పిలుపు మేరకు రేపు అర్ధరాత్రి నుంచే కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఇప్పటికే అన్ని డిపోలను సమ్మెకు సన్నద్ధం చేశారు. 48 గంటల్లో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే చర్చలకు గేట్లు తెరిచి ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే అధికారికంగా తమను చర్చలకు పిలవలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ సంఘాల పిలుపు మేరకు రేపు అర్ధరాత్రి నుండే కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఇప్పటికే అన్ని డిపోలను సమ్మెకు సన్నద్ధం చేశారు. 48 గంటల్లో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే చర్చలకు గేట్లు తెరిచి ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే అధికారికంగా తమను చర్చలకు పిలవలేదని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అంటే రేపటి అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు దిగబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. మరి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అవుతాయి. అది ప్రభుత్వం నుంచి కూడా పొన్నం ప్రభాకర్ చర్చలకు సిద్ధం అంటూ కూడా గేట్లు తెరిచే ఉంటాయంటూ కూడా ఆయన ఇంకొక వైపు కూడా పిలుపునిస్తున్నారు, మాట్లాడదాం అంటున్నారు. సో ఏం జరిగే అవకాశం ఉంది రత్నకుమార్? ఎస్ హిమబిందు, గత కొంతకాలం నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత ప్రభుత్వ హయాం నుంచి కూడా మొరపెడుతూ వస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో గత ప్రభుత్వ హయాంలోనూ వాళ్ళు సమ్మెలు చేయడం జరిగింది. అలాగే తమ డిమాండ్లు నెరవేరట్లేదు, ఇవి నెరవేర్చాలంటూ ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా గత కొంతకాలం నుంచి కోరుతూ ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అందులో 30 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 2 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన హామీ ఇవ్వకపోవడంతోనే ప్రస్తుతం 22వ తారీఖున, అంటే మరొక 48 గంటల తర్వాత సమ్మెకు దిగాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 డిమాండ్స్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేటువంటి వ్యవహారం స్ట్రీమ్ లైన్ లోకి వచ్చింది. దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యకలాపాలు కూడా గత ప్రభుత్వ హయాంలో ముందుకు కదిలాయి. కానీ మధ్యలో ఆ వ్యవహారం అనేది ఆగిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది జరగలేదు. ఇక రెండవది, ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి, యూనియన్లను పునరుద్ధరించాలి, కార్మిక సంఘాలకు సంబంధించి కొన్ని యూనియన్లు అనేవి ఏర్పాటు చేయాలనేది ఇటు ఆర్టీసీ నేతలు తమ డిమాండ్లను వినిపిస్తూ ఉన్నారు. ఈ 2 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అనేది రాకపోవడంతో ఈ యొక్క సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇక రేపు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరపబోతున్నటువంటి సమాచారం అందుతోంది. ఈ యొక్క చర్చలు అనంతరం ఒకవేళ వీళ్ళు పిలుపునిస్తే ఖచ్చితంగా తమ డిమాండ్ల పైన ఒక నిర్ణయానికి వస్తే సమ్మెకు సంబంధించి కొంత పునరాలోచన చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇటువంటి పిలుపు అనేది ఆర్టీసీ జేఏసీ నేతలతో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి తెలియజేస్తున్నట్లు ఎప్పుడైనా సరే చర్చలు చేసేందుకు ముందుకు రావచ్చు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నప్పటికీ అఫీషియల్ గా తమనెవరూ కూడా ఈ చర్చలకు పిలవలేదు అనేది ఆర్టీసీ జేఏసీ నేతల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇక ఇందులో భాగంగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు నాన్ జేఏసీ నేతలు సైతం ఈ యొక్క సమ్మెలో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ సమ్మెలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్